గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మేడం ఇది మూడోసారి. ఎందుకు ఈ రోడ్ల మీద మీ ఆవేదన? ఇంతవరకు ఈ మూడోసారి వచ్చినా కానీ మీ ఆవేదన వినబడతలేదా? వాళ్ళకి ఏమంటారు మీరు? ఏమో సార్ మరి నాకు అర్థమైతలేదు. ప్రతిదానికి స్పందించే సీఎం మరి ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. 5 నెలల తరబడి మేము తిరుగుతున్నాము. అందరినీ నమ్మినాం సార్, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలని, ఎమ్మెల్సీలని అందరినీ నమ్మి మేము ఈరోజు దాకా తెచ్చుకున్నాము. కానీ పరిస్థితి మా చేయి దాటిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసారు గురుకుల బోర్డులో, అన్ని ప్రాసెస్ అయిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో వాళ్ళకి ఆర్డర్ కాపీస్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత మేము ఏం చేయలేము. ఎందుకంటే ఇచ్చేయండి, కానీ మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి అని మేము 5 నెలల నుంచి అదే అడుగుతున్నాము. ఒక వెబ్ నోట్ ఇచ్చి మీరు ప్రాసెస్ చేసుకోండి. ఇంటీరియం ఆర్డర్స్ వచ్చినాయి కోర్టు నుంచి. ఇంటీరియం ఆర్డర్స్ని కూడా పట్టించుకోకుండా మీరు గురుకుల బోర్డు ఇష్టారాజ్యంగా చేయడం తప్పు కాబట్టి మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం సార్. ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినాము. ప్రతిరోజు ఇంతే. ఇక సీఎం హామీ ఇచ్చే వరకు, సీఎం వెబ్ నోట్ ఇచ్చే వరకు, మాకు ఇప్పించే వరకు, మాకు స్పష్టమైన హామీ తన నోటి నుంచి ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. ఇక్కడనే ఉంటాము. 3 రోజులు కానీ, వారం కానీ, 15 రోజులు కానీ ఇక్కడనే ఉంటాం. అది బయట తిరిగే కంటే, రోడ్ల మీద తిరిగే కంటే సీఎం దగ్గర తిరిగితే ఆయనకి ఏదో ఒక రోజు జాలి కలగకపోదా, మా మొర వినకపోడా, ఏదో ఒక రోజు కరుణిస్తాడని మేము అనుకుంటున్నాము. అందుకే ఇక్కడికి వచ్చినాం సార్. ఏమైనా హామీలు ఇచ్చారమ్మా? ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ మీ గురించి, అసలు గురుకుల అభ్యర్థుల గురించి? అప్పుడు గురుకుల అభ్యర్థుల గురించి ఏం హామీ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ఇట్లా అవుతుందని మాకు తెలియదు కదా. వీళ్ళు గెలిచిన తర్వాత సడన్గా పీజీటీ ఇస్తారని తెలియదు. అప్పుడు ఏం హామీ ఇస్తారు ఎలక్షన్స్ అప్పుడు? డైరెక్ట్ వీళ్ళు తొందరపాటు వల్ల వీళ్ళు చేసిన తప్పిదమే, ప్రభుత్వం చేసిన తప్పిదమే పీజీటీ ఇచ్చేసిర్రు. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మేము తప్పు చేసినాము, మేము సరిదిద్దుకుంటాం అంటున్నారు, కానీ నోటి మాటలే అవుతున్నాయి. మాకు ఒక వెబ్ నోటు ఇవ్వండి వెంటనే అని చెప్పేసి మేము ఆ రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మా ప్రధాన డిమాండ్ అదే, మాకు వెంటనే వెబ్ నోట్ కావాలి. లేకపోతే మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. ఎట్లా చెప్తారమ్మా? మన తెలంగాణ, మన నిధులు, మన నియామకాలను మనం తెచ్చుకున్నాము. గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలన జరిగింది. ఇప్పుడైనా ప్రజాపాలన వస్తుందని అనుకుంటే మరి ఇలా అయితే ఉంది. ఇలా అనిపిస్తాం. ప్రజాపాలన ఎట్లా కనిపిస్తుంది చూడండి. ప్రజలు రోడ్డు పైకి వచ్చారు. ఇదా ప్రజాపాలన? రచ్చబండ టైపు కనిపిస్తుంది నాకు మొత్తం. ఇది రచ్చబండ పెట్టి జనాలను పోగు చేసినట్టు ఉంది కథ. మేము అసలు ఏంది తిండి తిప్పలు మానేసి 5 నెలల నుంచి ప్రజల మధ్యలో అంటే ప్రజాపాలన అంటే ప్రజలు మేము చెప్పింది పాలించాలి మీరు నాయకులు. అలాంటిది మాకు ఏది సౌకర్యంగా ఉంటుంది, మాకు ఏది అనుకూలంగా ఉంటుందో మా ద్వారా తెలుసుకోవాలి. మీరు మాకు ఏం సమస్యలు ఉన్నాయని మా దగ్గర అడిగి తెలుసుకోండి. మాతో డైరెక్ట్గా మాట్లాడండి. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏపీలో సీఎం ఉన్నాడు, డైరెక్ట్ విద్యార్థులతో డైరెక్ట్ మాట్లాడుతుండ్రు, నిరుద్యోగులతో. మీరెందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? మీరెందుకు? గెలిచే ముందేమో ప్రతి ప్రెస్ క్లబ్లో, ప్రతి మీటింగ్లో మీరు వచ్చి నిరుద్యోగ పక్షమే ఉంటాం, మేము నిరుద్యోగులు నా గడప తొక్కితే నేను ప్రత్యక్షంగా మాట్లాడతా మీతో అని అన్న సీఎం ఈరోజు మరి మేము మొహం కూడా చూడలేదు సీఎం ఈరోజు దాకా. మరి ఎందుకు? ఒక్కసారి కూడా మమ్మల్ని కలిసే తీరిక లేదా? నిరుద్యోగుల్ని మీకు కూర్చోబెట్టండి, నిరుద్యోగులందరినీ కూర్చోబెట్టి ఒక్క మీటింగ్ పెట్టి మాట్లాడండి. మా సమస్యలు ఏమున్నాయో మా ద్వారానే తెలుసుకోండి. మా ఎమ్మెల్యేల ద్వారా, వాళ్ళ ద్వారా మీకు అర్థమైతలేదు కదా, మా ద్వారా తెలుసుకోండి. మేము చెప్తాం. అధికారులు ఏం చెప్తారు? మీరు గతంలో కూడా రేవంత్ రెడ్డి పిఏ గారిని కలిసిన దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్పారు అసలు? అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? అప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఉంది, ప్రభుత్వం దీని గురించి స్పందించలేదు అనుకుంటున్నారా? ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఖచ్చితంగా మీకు ఫేవర్గా అవుతుంది అని చెప్పేసి చెప్పిరు వాళ్ళు. కానీ అది కాదు సార్, అవుతుంది అనే మాట ఇన్ని రోజులు, ఇన్ని నెలలు ఉండదు. అయ్యేటట్టు ఉంటే మీరు స్పాట్లో 1 నెల టైం తీసుకోండి, 2 నెలల టైం తీసుకోండి, 3 నెలలు తీసుకోండి. ఒక వెబ్ నోట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు మీరు? అవును మేము ఇస్తాము అని చెప్పేసి కోర్టు తీర్పు కూడా వచ్చింది కదా. కోర్టు తీర్పు కూడా మీరు మాకు ఇచ్చే ఉద్దేశం అంటే ఒక దాన్ని బేస్ చేసుకుని, కోర్టు తీర్పునైనా బేస్ చేసుకొని మేము ఇస్తున్నాం వీళ్ళకి అని చెప్పేసి ఒక వెబ్ నోట్ ఎందుకు ఇవ్వట్లేదు మరి చేసేటోళ్ళు? ఇంత నాంచారు కదా. ఎట్లా అంటారు అమ్మా? ఇప్పుడు మహిళలకు రాజ్యం అన్నారు, ఆ మహిళలకు 2500 అన్నారు, ఫ్రీ కరెంట్ అంటున్నారు, గృహజ్యోతి కింద అంటే మహిళల పేరు చెప్పుకొని పథకాలన్నీ ఇస్తామని అంటున్నారు. కావాల్సినవి అవ్వ? మరి మీకు ఉద్యోగాలు కావాలా? ఎట్లా? మాకు ఉద్యోగాలు ఇస్తే మా కరెంటు బిల్లులు మేమే కట్టుకుంటాం, మా బస్ ఛార్జీలు మేమే కట్టుకుంటాము. బస్ ఛార్జ్ పెట్టేసి మేము బస్సు ఎక్కుతాము. ఈ ఫ్రీ బస్సు పెట్టి మీరు ఆ పీకులాట కంటే పింజర్ల పీకులాట అన్నట్టు అవుతుంది. ఆ జుట్లు పట్టుకొని అంతా కొట్లాడే పరిస్థితి వస్తుంది. అది అవసరం లేదు. మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మాకు ఇస్తే, మా వాటా మాకు ఇస్తే మేము ప్రశాంతంగా చదువుకొని మా ఉద్యోగాలు మేము సాధించుకొని, మాకు ఇచ్చే ఉద్యోగాలు మాకు ఇస్తే మేము చదువుకొని మా బిల్లులు మేమే కట్టుకుంటాము. మేము ఎవరి మీద మేము అట్లా అనట్లేదు. మీరు ఇచ్చిర్రు సంతోషం, మీరు ఆడవాళ్ళకి అంత సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వంగా మేము మిమ్మల్ని ఎప్పటికీ గుర్తించుకుంటాం. కానీ ఇచ్చేవి మెయిన్ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏ మహిళలకైనా సంతోషం ఉండదు. మా కన్నీరు మీకు మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు. మా గోస అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మా గోస ఎవరికైనా, ఆడవారి గోస మంచిది కాదు. అది చెప్తున్నాం. మేము ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. ఒక ప్రభుత్వాన్ని దింపినాము. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని కూడా కోరి గెలిపించుకున్నాము. ఇప్పుడు మీరు 6 నెలలకే మాకు చుక్కలు చూపిస్తున్నారు.
అది మేము చెప్పేది. అనవసరంగా మనతో శాపనార్థాలు తీసుకోకండి మా ఆడవారితో. ఇలా చాలా మంది చూసుకున్నట్లే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ నుండి కూడా చాలా ఫోర్స్ వస్తుందని చెప్తా ఉన్నారు. అసలు ఎలా ఉంది వాళ్ళ లైఫ్, ఎలా ఉంది? మీ కాడికి ఏమైనా సమస్యలు వచ్చినాయి? గురుకులాల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి వాస్తవానికి, అందుకే మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. అందులో హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉంటారు. పెళ్ళైనోళ్ళు పిల్లలైనోళ్ళు ఎక్కువ ప్రియారిటీ గురుకులాలకే ఇస్తారు. టీచర్గా ఎదగాలి, మనకు పాఠాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఆ గురుకులాలు ఎంచుకుంటారు. ఇప్పుడు ఎక్కువ మహిళలు ఉండడానికి కారణం కూడా అదే. ఎక్కువ మంది వాళ్ళ పిల్లలతో వచ్చిరు. వాళ్ళకైతే ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే మొన్నటిదాకా వాయిస్ ఇచ్చిరు, కొట్లాడే స్టేజ్లో ఉన్నారు. ఈరోజు టోటల్గా నిస్సహాయ స్థితి. వాళ్ళు ఏం మాట్లాడతలేరు, వాళ్ళకి అసలు గొంతు మూగపోయింది వాళ్ళది, ఏం మాట్లాడతలేరు వాళ్ళు. ఈరోజు ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వమే సమాధానం చెప్పాలి, లేకపోతే మేము కదలం ఇక్కడ నుంచి. నిజంగా ఇక్కడ మనకి మొదటి గురువు సావిత్రిబాయి పూలే, అలాంటి మన ఇక్కడ అందరు చాలా మంది కనబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ కూడా వర్ణనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలతో సహా మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లలతో అయితే తీసుకుని వస్తూ ఉన్నారు. ఇగో వాళ్ళ పిల్లలను తీసుకొని మరి ఇక్కడికి వచ్చి మరి వాళ్ళైతే విన్నపాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఒకటిసారి కాదు, ఇది మూడోసారి కూడా రావడం అయితే జరిగింది. ఇలా 3 సార్లు వచ్చినప్పటికి కూడా మరి ఇక్కడ ఉన్న అధికారులను వాళ్ళైతే వెలగొట్టే పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు రేవంత్ రెడ్డిని కల్పిస్తామని చెప్పినప్పటికి కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళేసి వాళ్ళ యొక్క బాధను విన్నపాలైతే చెప్తా ఉన్నప్పటికీ కూడా కానీ ఇక్కడ సాల్వ్ చేసే ప్రక్రియ అయితే కొనసాగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 1:1 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చినట్టయితే మాకు ఇంకేముండదు తర్వాత అని కొట్లాడుతూ ఉన్నారు. ఇది డిసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో హైకోర్టు కూడా వీళ్ళకి చెప్పడం అయితే జరిగింది. హైకోర్టు చెప్పినప్పుడు కూడా హైకోర్టు రూల్స్ అవి ఏవైతే ఇచ్చారో అవి కూడా వీళ్ళు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన 7 నెలల్లోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా చేయడం ఇది చాలా బాధాకరం. గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే నిరంకుశ పాలన ఏదైతే ఉందో ఆ నిరంకుశ పాలన నుండి ప్రజాపాలనకి వచ్చామని అనుకున్నాము. ఆ ప్రజాపాలన కూడా ఈ విధంగా జరుగుతూ ఉండే ఒక సిగ్గుచేటుగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి మాకు చాలా బాధగా ఉంది. మన నిధులు మన నియామకాలను తెచ్చుకున్న తెలంగాణలో ఈ విధంగా జరగడం చాలా సిగ్గుచేటు అని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ బాధతోనైతే వెనుదిరిగిన పరిస్థితి అయితే మనకైతే కనబడుతూ ఉంది. మరి దీనిపైన మరి రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా స్పందించాలని కోరుకుంటా ఉన్నాను. తెచ్చుకున్నది సీఎం రేవంత్ రెడ్డి గారిని. మేము 1:2లో కష్టపడి వచ్చినాం సార్. మేము కూడా మెరిట్ స్టూడెంట్లమే సార్. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేసింది సార్. ఫస్ట్ నుంచి చేసిన తప్పు ప్రభుత్వమే సార్. అది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే మేము ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాకపోతున్నాం. వాళ్ళు చేసిన తప్పుకి మేము ఇప్పుడు గురవుతున్నాం సార్. ఎంత సఫర్ అవుతున్నాం వాళ్ళు, మా ఫ్యామిలీస్కి, మా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మేము రోడ్ల మీదకి వచ్చినాం సార్. మాకు 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి పిల్లలు ఫ్యామిలీని చూసుకునేటోళ్ళని రోడ్ల మీదకి వచ్చినాం సార్. మేము తీవ్రవాదం కాదు కదా సార్, ఎందుకంటే నెట్టేస్తున్నారు మమ్మల్ని. రెచ్చగొట్టట్లేదు సార్. ఉండే ప్లేస్ కాదు మేడం అంటే లేదు సార్, అందరూ వచ్చేంత వెళ్ళిపోతామని అక్కడ మీరు అన్నారు. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉందా సార్? వాళ్ళు ఏడుస్తున్నారు సార్, వాళ్ళు ఏడుస్తున్నారు. నేను రెచ్చగొట్టానా? ల్యాండ్ ఆర్డర్ కి ఇబ్బంది కాకుండా గేట్ బయట ఉన్నారు వాళ్ళు, అయినప్పుడు కూడా మీరు అక్కడికి నెట్టేస్తున్నారు. అయినా మేము పోతున్నాం. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మీరు గీయకపోతే మీడియా తరఫున మేము ఉండేది ఏం లేదు సార్. మేం కదా వాళ్ళ తరఫున ఉండేది మేం కదా సార్. మమ్మల్ని కూడా మీరు వెళ్ళిపోంటే ఇంకా ఎక్కడ న్యాయం ఉంటుంది సార్? ఇక వాళ్ళే చెప్తున్నారు సార్. వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడ్చిన తర్వాత నేను వచ్చిన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం.